వీడియో వస్తుంది ఈరోజు ఈవినింగ్, ఒకసారి చూడండి. ఇది చూస్తే మనకి నో ట్రేడ్ రేంజ్. ఈ రేంజ్ లో మనం ఎటువంటి ట్రేడ్ చేయం. ఎందుకు చేయం? నో ట్రేడ్ రేంజ్. ఈ రేంజ్ లో మనం ఎందుకు ఎటువంటి ట్రేడ్ చేయం? సో నాకు మెంటర్షిప్ స్టూడెంట్స్ జూమ్ లో ఉన్న వాళ్ళు ఒకసారి ఆన్సర్ చేస్తారా? ఈ రేంజ్ లో ఎందుకు ట్రేడ్ చేయం? నో క్లీన్ రేంజ్. ఎస్. సో ఇక్కడ మనకి క్లీన్ రేంజ్ లేదు అండ్ అసలు రేంజే లేదు. ఓకే, ఇక్కడ నేను బై చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బై చేశాను అనుకోండి, నా స్టాప్ లాస్ ఎక్కడ పెడతాను? నేను ఏం చెప్పాను? ప్రీవియస్ క్యాండిల్ పెట్టాలని చెప్పాను అంటే బిగినర్స్. ఇప్పుడు నా టార్గెట్ నేను ఇక్కడ పెడతాను. ఇప్పుడు ఎలా నేను టార్గెట్ పెడతాను అంటే నేను తీసుకున్న రిస్క్ అంతా, నాకు వచ్చే ప్రాఫిట్ ఎంత. సో ఇక్కడ లాజిక్ లేదు. అండ్ అంతేకాకుండా ఇది నో ట్రేడ్ రేంజ్, అసలు రేంజే లేదు. అదే అలా కాకుండా మనకి ఈ లెవెల్ మీద కానీ క్యాండిల్ క్లోజ్ అయితే, లైక్ నెక్స్ట్ క్యాండిల్ కానీ మనకి ఈ లెవెల్ మీద కానీ క్లోజ్ అయితే, ఇప్పుడు మనకి విన్నింగ్ ప్రాబిలిటీ చాలా ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ మనకు హ్యూజ్ గా రేంజ్ ఉంది, పక్కన హ్యూజ్ రేంజ్ ఉంది, అండ్ స్టాప్ లాస్ చాలా తక్కువ వస్తుంది, అండ్ విన్నింగ్ ప్రాబిలిటీ ఎక్కువ. ఓకేనా? సో ఇక్కడ బై చేసిన దానికంటే మనకి లెవెల్ మీద బై చేయడం చాలా మంచిది. అండ్ అగైన్ చెప్తున్నాను, జేపీగా మనం 15 minutes లో అనాలిసిస్ చేస్తాం. సో కాబట్టి మనకి రిస్క్ అంటూ ఉంటుంది. ఎందుకంటే 30 minutes అంత అంటే అంత క్లీన్ కన్ఫర్మేషన్ ఉండదు. 15 minutes లోయర్ టైం ఫ్రేమ్ కదా. సో లోయర్ టైం ఫ్రేమ్ లో మనకి ట్రేడ్ కన్ఫర్మేషన్స్ కూడా చాలా వీక్ గా ఉంటాయి. సో కాబట్టి కొద్దిగా కేర్ఫుల్ గా చూసుకోండి. సో రిస్క్ కొంచెం తగ్గించి తీసుకోవడం బెటర్. 30 minutes అంటే మనకి ఎక్కువ కన్ఫర్మేషన్ ఉంటుంది.